Hello everyone, I am Karthik. Welcome to Karthik Tech Tip 11 and also once again welcome back to Best 5 Apps for Android episode number 12. ఆల్రెడీ నేను 11 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేశాను. మీరు కనుక వాటిని చూడకపోతే పైన ఐకార్డ్లో అయినా కింద డిస్క్రిప్షన్లో అయినా ప్లేలిస్ట్కి అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ని చెక్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. ఈ వీడియోలో కూడా ఒక 5 యాప్స్ని మేము ముందరికి తీసుకొని వచ్చాను. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే యాప్స్ వచ్చేసి ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉండవు ఫ్రెండ్స్. ఇవన్నీ ఓపెన్ సోర్స్ యాప్స్ అనమాట మనకు. సో ఓపెన్ సోర్స్ యాప్ అంటే ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఏదైతే యాప్ అనేది ఉంటుందో ఆ యాప్కు సంబంధించిన బ్యాక్ ఎండ్లో కోడ్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, డెవలప్మెంట్ కోడ్ అనేది. ఆ కోడ్ను కూడా మనమైతే చూసే యాక్సెస్ అనేది ఉంటుంది. వాటినే ఓపెన్ సోర్స్ యాప్స్ అంటారనమాట. సో ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 F-Droid. ఈ యాప్ ఏంటంటే సిమిలర్ టు ప్లే స్టోర్ ఫ్రెండ్స్. ప్లే స్టోర్లో మనం యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. ఆ యాప్స్కి అప్డేట్ అనేది వచ్చినప్పుడు అక్కడ నుంచి అప్డేట్ అనేది చేసుకుంటాం మనం ప్లే స్టోర్లో. సేమ్ అలాగే ఇందులో ఓపెన్ సోర్స్ యాప్స్ అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. వీటికి సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా ఈ యాప్లోంచి మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో నేను చూపిస్తాను ఈ యాప్ అనేది ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్, ఇందులో యాప్స్ని ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి, అప్డేట్ వచ్చినప్పుడు ఎలాగ అప్డేట్ చేసుకోవాలి అనేది మీకు చెప్తాను. ఈ పేజ్కి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసేస్తే ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. సో కొద్దిగా కిందకి స్క్రోల్ చేశారనుకోండి మీరు, ఈ F-Droidకి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు డౌన్లోడ్ F-Droid అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది ఫైల్ అనేది. ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ ఎనీవే అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసేస్తే మనకి APK ఫైల్ డౌన్లోడ్ అనేది అవుతుంది. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ అయితే యాప్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఏ కేటగిరీ కావాలి అనుకుంటే ఆ కేటగిరీలోకి వెళ్ళి మీరు చెక్ చేసేసుకోవచ్చు ఎటువంటి యాప్స్ ఇందులో అవైలబుల్లో ఉన్నాయి అనేది కూడా. సో ఇక్కడ కనెక్టివిటీ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు వ్యూ ఆల్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి మొత్తం ఏవైతే ఉన్నాయో కనెక్టివిటీలో యాప్స్ అనేటి కేటగిరీలో అవన్నీ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. సో సింపుల్గా నేను ఒక యాప్ని అనేది ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు అర్థమయ్యేదానికి. QR అలారం అని కనిపిస్తుంది. సో ఈ యాప్ని అనేది ఇన్స్టాల్ చేసి మీకు చూపిస్తాను క్లియర్గా. సింపుల్గా ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇన్స్టాలేషన్కి వచ్చేసి మన పర్మిషన్ అనేది అడుగుతుంది. జస్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి, మనకి ఇన్స్టాల్ అనేది అయిపోతుంది ఈ యాప్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇన్స్టాల్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ నుంచి అయినా మీరు ఓపెన్ చేయొచ్చు, లేదా యాప్ లిస్ట్లోకి వెళ్ళి కూడా మీరైతే ఓపెన్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులోంచి యాప్స్ను. సో ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది మీకు సింపుల్గా అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నియర్ బై అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏవైనా షేర్ అనేది చేసుకోవచ్చు ఫైల్స్ను. ఇక్కడ F-Droid అనేది ఇంకొక మొబైల్లో ఉన్నప్పుడు మనం అలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్స్ అని కనిపిస్తుంది. మనం ఏవైతే యాప్స్ అనేవి ఇందులోంచి ఇన్స్టాల్ చేసుకుంటామో వాటికి ఏవైనా అప్డేట్స్ అనేవి ఉన్నట్టయితే ఆ అప్డేట్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఆ యాప్ని అనేది. సో ఇక్కడ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఇంకా మిగిలిన ఆప్షన్స్ అన్నీ మీరు చూసేసుకోండి ఫ్రెండ్స్, సింపుల్గానే అర్థమైపోతుంది ఇది. నెంబర్ 2 బర్త్డే. ఇదేంటంటే ఫ్రెండ్స్ మీకు పేరులోనే కనిపిస్తుంది బర్త్డే అనేది. సో బర్త్డేస్ను మనం ఫ్రీక్వెంట్లీ మర్చిపోతూ ఉంటాం అనుకోండి మన ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో మీ మెమరీ పవర్ స్ట్రాంగ్గా ఉంది మేము గుర్తుపెట్టుకుంటాం అంటే దానికి నేను కూడా ఏం చేయలేను ఫ్రెండ్స్. సో నాలాంటి వాళ్ళ కోసం అయితే బాగా ఉపయోగపడుతుంది. నేను ఫ్రీక్వెంట్లీ మర్చిపోతూ ఉంటాను బర్త్డేస్ని అనేటి. సో బర్త్డే అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత విజ్ చేస్తూ ఉంటాను అనమాట చాలా వరకు. సో ఇది చాలాసార్లు అయితే నాకు జరిగింది. సో నాలాంటి వాళ్ళ కోసం అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది. ముందుగా ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చెప్తాను. సో ఈ యాప్ ఒకటే చెప్తాను, మిగిలిన యాప్స్ అన్నిటికీ మీకు చెప్పండి ఫ్రెండ్స్, ల్యాగ్ అనేది ఎక్కువైపోతుంది. డిస్క్రిప్షన్లో బర్త్డే యాప్కి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ క్లిక్ చేశారంటే డైరెక్ట్ ఈ పేజ్కి వస్తారు. మీ మొబైల్ ఫోన్లో ఆల్రెడీ F-Droid అనే యాప్ ఉందనుకోండి, డైరెక్ట్ ఆ యాప్లోకి అయితే వెళ్తారు. అక్కడ నుంచి మీరు సింపుల్గా ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో లేకపోతే ఈ విధంగా బ్రౌజర్లో అయితే ఇది ఓపెన్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే కొద్దిగా కిందికి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ మనకు ఈ యాప్కు సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకొద్దిగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ F-Droid అని కనిపిస్తుంది. సో నేను హైలీ రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్, F-Droid యాప్ని అనేది డౌన్లోడ్ చేసి మీ మొబైల్ ఫోన్లో పెట్టుకొని ఉండండి. సో ఎందుకనంటే మీరు F-Droidలోంచి ఏవైనా యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో ఏవైనా అప్డేట్స్ వచ్చినా కూడా అవి అప్డేట్స్ అనేవి అవుతూ ఉంటాయి అక్కడ నుంచి. మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి APK ఫైల్ అనేది ఏదైనా యాప్కు సంబంధించినది. సో వాటిని అప్డేట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది, అది అప్డేట్ అనేది అవ్వదు. సో అందుకే నేను F-Droidని అయితే డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఎనీవే మనకి F-Droid అనేది అవసరం లేదనుకున్నప్పుడు మీరు ఏంటంటే ఇంకొద్దిగా కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వర్షన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు బర్త్డే యాప్కు సంబంధించిన వర్షన్. ఇంకొద్దిగా కిందికి స్క్రోల్ చేశారనుకోండి ఇక్కడ డౌన్లోడ్ APK అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేసేస్తే మనకి APK ఫైల్ డౌన్లోడ్ అనేది అవుతుంది. ఫైల్ మేనేజ్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ అయితే చేసేద్దాం.
సో ఇక్కడ ఇవన్నీ స్క్రోల్ చేసేసి ఇక్కడ డన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీరు మీ మొబైల్ ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి కదండి ఫ్రెండ్స్, ఆ కాంటాక్ట్స్ అనేవి ఇక్కడ పర్మిషన్ అనేది ఇచ్చారంటే ఆ కాంటాక్ట్స్కు మీరు ట్యాగ్ చేసుకోవచ్చు బర్త్డే ఎప్పుడు ఉందనేది కూడా. అది మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఇస్తే కనుక మీరు వాళ్ళకు ట్యాగ్ అనేది చేసుకోవచ్చు ఆ బర్త్డే ఇది అనేది ఇక్కడ. సో నేను వచ్చేసి పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు, మీకు కావాలి అంటే మీరు పర్మిషన్ అనేది ఇచ్చేసుకోండి. సో ఇక్కడ నేనేంటంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది రైట్ సైడ్ డౌన్లో, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేసేసి మనకు పర్మిషన్ అనేది అడుగుతుంది. సో మీరు ఇవ్వాలి అంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నేనైతే ఇవ్వట్లేదు. ఇక్కడ మనకు ఈవెంట్ టైప్ అనేది ఉంటుంది. సో బర్త్డేనే కాదు, ఇక్కడ మిగిలినట్టు కూడా ఉంటాయి, ఆధార్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు కావాల్సినది మీరు అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏంటంటే వాళ్ళకు సంబంధించిన నేమ్ అనేది ఇవ్వాలి. మీకు చూపించడానికి నా నేమ్ అనేది టైప్ చేశాను. ఇక్కడ సింపుల్గా సెలెక్ట్ డేట్ అని కనిపిస్తూ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసేసి సో సింపుల్గా ఏంటంటే నా బర్త్డే అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకేంటంటే ఇది ఎప్పుడు మనకు నోటిఫై చేయాలి అనేది కూడా మీరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ. అది ఎలాగనేది నేను చూపిస్తాను. జస్ట్ ఇక్కడ ఇన్సర్ట్ ఈవెంట్ మీద అయితే క్లిక్ చేసేయండి మనకు. సో ఇప్పుడు ఇన్సర్ట్ అనేది అయిపోయింది ఈ ఈవెంట్ అనేది. సో ఇక్కడ మనం ఈ విధంగా అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. బట్ ఇది ఎప్పుడు నోటిఫై చేస్తుంది మనకు అనేది మీకు చెప్తాను చూడండి. జస్ట్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నోటిఫికేషన్ అవర్ అని కనిపిస్తుంది. సో ఆ రోజు ఏదైతే మీరు డేట్ అనేది ఇస్తారో ఆ రోజు ఈ టైంకి అది మీకు మెసేజ్ అనేది ఇస్తుంది. సో ఈ యాప్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ఈవెంట్ ఉందని చెప్పి. సో ఇక్కడ మీరు కావాలి అనుకుంటే టైం అనేది ముందరికి కూడా చేంజ్ అనేది చేసేసుకోవచ్చు. ఒక 6కి కానీ 7కి కానీ అలాగా మీరు ఇచ్చుకోవచ్చు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనేది ఇచ్చుకొని అప్పుడు మీకు నోటిఫై అనేది చేస్తుంది ఈ యాప్ అనేది. నోటిఫికేషన్ అనేది వచ్చిన వెంటనే మీరు విష్ అనేది చేసేయచ్చు వాళ్ళకి వచ్చేసి. సో ఇలాగా ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా యాడ్ చేయాలి అంటే యాడ్ మీద క్లిక్ చేయండి. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని యాడ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. నెంబర్ 3 రీథింక్. ఈ యాప్ ఏంటనేది నేను క్లియర్గా అయితే మీకు చెప్తాను. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఎఫ్డ్రాయిడ్ యాప్లో అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది ఈ యాప్ అనేది. అక్కడికి వెళ్ళైనా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ అనేది చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి ఈ యాప్ అనేది. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే సింపుల్గా ఓపెన్ అనేది చేయండి. సో ఇందులో మనం యాడ్స్ని వచ్చేసి బ్లాక్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ జస్ట్ ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టార్ట్ మీద క్లిక్ చేశారనుకోండి మనకు బ్రౌజర్స్లో వచ్చే యాడ్స్ అన్నీ బ్లాక్ అయితే అయిపోతాయి. సో అది ఎలాగనేది కూడా నేను మీకు కళ్ళారా చూపిస్తాను. ఫస్ట్ టెస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో నేను సింపుల్గా ఏంటంటే మీకు ఒక వెబ్సైట్లోకి అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇందులో యాడ్స్ ఉన్నాయా లేదా అనేది మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత యాడ్స్ అనేవి ఎలా బ్లాక్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇదంతా మనకి యాడ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యాడ్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఈ యాడ్ను మనం రిమూవ్ చేసుకోవాలి అంటే రాకుండా చేసుకోవాలి యాడ్స్ అనుకుంటే ఈ యాప్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే స్టార్ట్ అని కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇదేం అవసరం లేదు, ఈ పర్మిషన్ అనేది మీరు ఇవ్వకుండా నో ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనకు స్టార్ట్ అనేది అయింది. ఇప్పుడు మనం రీలోడ్ చేద్దాం ఈ పేజ్ని అనేది. ఈ యాడ్ అనేది ఉంటుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది డైరెక్ట్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు యాడ్ వచ్చేసి ఇలాగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే యాడ్ ఉందని ఇక్కడైతే మనకు అర్థమవుతుంది. బట్ ఇది వచ్చేసి ఎంటీగా అయితే ఉంటుంది, మనకి ఎటువంటి యాడ్ అనేది ఇక్కడ లోడ్ అవ్వకుండా ఉంటుంది ఇది. సో ఇంకా ఈ యాప్ వల్ల ఏంటి ఉపయోగం అనేది మీకు చెప్తాను చూడండి. సో ఇప్పుడైతే స్టాప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ కాన్ఫిగరేషన్లోకి వచ్చామనుకోండి. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఫైర్ వాల్ అనేది ఉంటుంది, డిఎన్ఎస్ అనేది ఉంటుంది, యాప్స్ అనేవి ఉంటాయి. సో యాప్స్లోకి వద్దాం. ఇందులో బాగా నచ్చిన విషయం కూడా ఒకటైతే ఉంది నాకు. ఇక్కడ యాప్స్లోకి వచ్చినట్టయితే మీరు ఏదైనా ఒక యాప్కు సంబంధించిన ఇంటర్నెట్ అనేది కంప్లీట్గా బ్లాక్ చేయాలి అంటే బ్లాక్ అయితే చేసేసుకోవచ్చు. ఆ యాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండదు. మీరు ఎలాగ ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేసినా మీ మొబైల్ ఫోన్కు ఆ యాప్ వరకు మాత్రం ఇంటర్నెట్ అనేది యూజ్ చేయలేదు అది. సో ఇప్పుడు మీకు ఒక యాప్కు సంబంధించిన ఇంటర్నెట్ యాక్సెస్ అనేది రిమూవ్ చేసి కూడా చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు క్రోమ్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ వైఫై అనేది ఆఫ్ చేయాలి లేదా మీరు మొబైల్ డేటా అనేది ఆఫ్ చేయాలి అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. సో మొబైల్ డేటా ఆఫ్ చేయాలి అనుకోండి, ఇక్కడ సిగ్నల్ లాగా కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే అది ఆఫ్ అనేది అయిపోతుంది. మొబైల్ డేటా మీద వర్క్ అవ్వదు ఆ యాప్ అనేది మనకి. ఇంకా లేదు మీరు వైఫై మీద కూడా ఆఫ్ చేయాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ కూడా ఆఫ్ అనేది చేసేయండి. సో ఇలాగ ఆఫ్ అనేది చేసిన తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనకు బ్లాక్ అయితే అయిపోతుంది. బట్ మనం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, బ్యాక్ అయితే రండి మీరు. సో ఇక్కడ వచ్చేసి మనకు హోమ్ పేజ్లో ఇక్కడ స్టార్ట్ అనేది ఉంది కదా, ఇది స్టార్ట్లో అయితే ఉండాలి. స్టార్ట్లో అనేది లేకపోతే కనుక అది వర్క్ అనేది అవ్వదు. ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉంటుంది మనకు క్రోమ్కు. సో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ పేజ్ని ఇప్పుడు రీలోడ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఇంటర్నెట్ అనేది ఇంకా వస్తుంది మనకు. సో ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఇగ్నోర్ చేసేయండి, నో ప్రాబ్లం. దానికి పర్మిషన్ అనేది ఇవ్వకుండా నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే ఈ యాప్ను ఓపెన్ చేద్దాం, క్రోమ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు రీలోడ్ చేస్తాను చూడండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అని చూపిస్తుంది. ఈ విధంగా మీకు
ఏ యాప్ కావాల్సిన ఇంటర్నెట్ యాక్సెస్ బ్లాక్ చేయాలి అనుకుంటే ఆ యాప్కి సంబంధించిన ఇంటర్నెట్ యాక్సెస్ అనేది బ్లాక్ చేయొచ్చు. నెంబర్ 4 సూపర్ రెట్రో మెగా వార్స్. ఇదేంటంటే మనకు ఓల్డ్ గేమ్స్ ఉంటాయి కదండి ఫ్రెండ్స్, ఆ గేమ్స్ అనేవి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. బట్ ఇందులో ఆ ఓల్డ్ గేమ్స్ అనేవి మనకైతే అవైలబుల్లో ఉంటాయి. కొన్ని గేమ్స్ అనేవి ఉన్నాయి ఇందులో. సో అవి ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. ఇది కూడా F-Droid యాప్లో మనకు అవైలబుల్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఈ గేమ్ అనేది ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది ఒక గేమ్ కూడా ప్లే చేసి చూపిస్తాను, ఏ విధంగా ఉంటుంది అనేది. మీకు సింపుల్గా ఓపెన్ అనేది చేద్దాం ఇన్స్టాల్ చేసుకున్నాక. సో నేనైతే మ్యూట్ చేశాను ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఆడియో అనేది వినిపించదు ఈ యాప్ నుంచి. సో మ్యూజిక్ అయితే ఉంది, దానికి కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చే అవకాశాలు అంటే ఉంటాయి మన ఛానల్ మీద. సో నేనైతే వినిపించట్లేదు, మీరు వినొచ్చు. సో ఇక్కడ ఏంటంటే సోలో అనేది ఉంటుంది, లేదా మీరు మల్టీప్లేయర్ కూడా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మోర్ కమింగ్ సూన్ అని కూడా కనిపిస్తుంది. సో మీ మొబైల్ ఫోన్లో F-Droid అనే యాప్ను ఇన్స్టాల్లో పెట్టుకొని ఉండండి. ఏదైనా అప్డేట్స్ ఈ గేమ్కి అనేది వచ్చినప్పుడు అక్కడ నుంచి అప్డేట్ అనేది కూడా అవుతుంది. సో గేమ్ అనేది ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది అనేది కూడా. సో ఇక్కడ మనకు షూటింగ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు గేమ్ ప్లే అనేది ప్లే చేసుకోవాల్సినది అయితే ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాయనుకోండి, మళ్ళీ ఇంకో రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు. సో ఇక్కడ మీకు కావాలి అంటే స్కోర్ కూడా లెఫ్ట్ సైడ్ డౌన్లో కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు లాస్ట్ టైం ప్లే చేసినప్పుడు ఎంత స్కోర్ చేశారు అనేది కూడా మీకు గుర్తుకుంటుంది అనమాట, చూసుకోవచ్చు మీరు కావాలి అనుకున్నప్పుడు. సో ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మూవ్ కూడా అవ్వచ్చు అనమాట, ఇలాగ జెట్ అనేది మూవ్ చేయొచ్చు మనం దీన్ని. సో ఇలాగ మూవ్ చేస్తూ మనం అయితే ఫైర్ చేస్తూ వీటి మీద అయితే మనం అటాక్ అనేది చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇలాగ మనకైతే వస్తూ ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్కు. మీకు ఏదైనా తగిలింది అనుకోండి, మీకు లైఫ్ అనేది పోతుంది. ఇక్కడ 3 అయితే ఉంటాయి మీకు లైఫ్స్ అనేవి. ఆ 3 అయిపోయినట్టయితే కంప్లీట్ అయితే అవుతుంది, మీకు ఈ గేమ్ అనేది గేమ్ ఓవర్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం మెనూలోకి అయితే వెళ్తున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఉన్నాయి మిగిలిన గేమ్స్ అన్నీ మీరైతే ప్లే చేసుకోండి. నేను ఎక్కువ ల్యాగ్ చేయాలి అనుకోవట్లేదు ఈ గేమ్ అనేది ప్లే చేసి మీకు. సో మీరైతే ప్లే చేసుకోండి సింపుల్గా. నెంబర్ 5 iShot 2i. ఇదేంటంటే మనకు సో చూపిస్తాను నేను క్లియర్గా. మనకు స్క్రీన్ షాట్ అనేది ఉంటుంది కదండి ఫ్రెండ్స్, ఆ స్క్రీన్ షాట్ అనేది మనకు నచ్చిన మొబైల్ డిజైన్స్ అనేవి కొన్ని దొరుకుతూ ఉంటాయి ఈ యాప్కి సంబంధించిన టెంప్లెట్స్ అనేవి. ఆ టెంప్లెట్స్లో అయితే ప్లేస్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది కూడా చూపిస్తాను. డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ను. సో ఎలాగ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కూడా నేను చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్, ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ మీకు వర్షన్ అనేది లేటెస్ట్ వర్షన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అసెట్స్లో ఫస్ట్ది అయితే లింక్ కనిపిస్తుంది కదా APK ఫైల్ అనేది, దీని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ APK ఫైల్ను ఇక్కడ చూసుకోవచ్చు. డౌన్లోడ్ ఎనీవే మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అనేది చేసి ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి ఈ APK ఫైల్ను. ఇప్పుడు ఏంటంటే ఈ యాప్కు సంబంధించిన కొన్ని టెంప్లెట్స్ అయితే కావాలి ఫ్రెండ్స్, అవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. జస్ట్ ఇక్కడ ఈ యాప్ను ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫోల్డర్కి సంబంధించినది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టెంప్లెట్స్లోకి వస్తే ఏ టెంప్లెట్ అయితే లేదు, డిఫాల్ట్గా ఒకటైతే కనిపిస్తూ ఉంటుంది. మనకు టెంప్లెట్స్ ఇక్కడికి ఎలాగ తెచ్చుకోవాలి అనేది నేను చెప్తాను చూడండి సింపుల్గా. సో మీరు టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే iShot 2i టెంప్లెట్స్ అని కనిపిస్తుంది. ఈ గ్రూప్ అనేది మీరు సెర్చ్ చేసుకున్నా కూడా ఇక్కడ మీకు అవైలబుల్లో అయితే ఉంటుంది ఈ గ్రూప్ అనేది. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా ఈ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. ఇందులో అయితే మీరు జాయిన్ అనేది అయిపోండి ఈ ఛానల్లో. జస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ జాయిన్ అని కనిపిస్తుంటుంది, కింద జాయిన్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోవచ్చు సింపుల్గా. సో ఇక్కడ మనకు కొన్ని టెంప్లెట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగ ఉంటాయి టెంప్లెట్ ఇమేజ్ అనేది కూడా. ఇక్కడ మనకు బ్రీఫ్గా అయితే ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. సో వీటికి సంబంధించినట్టు ఇప్పుడు ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఈ డిజైన్కి సంబంధించిన టెంప్లెట్ అయితే ఇక్కడ లేదు, జస్ట్ ఈ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో టెంప్లెట్స్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లేటెస్ట్గా ఒక టెంప్లెట్ అయితే వచ్చింది, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ ఫోన్ టెంప్లెట్ అనేది. ఇలాగే మనం స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ ప్లే చేయొచ్చు. సో నేను ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో మనకి ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. ఇది వచ్చేసి మనకు ఒక APK ఫైల్ ఫ్రెండ్స్, దీన్ని ఇన్స్టాల్ అనేది చేయాలి మనం ఫస్ట్. సో ఇంకో ఫైల్ కూడా ఏదన్నా తీసుకొని మీకు చూపిస్తాను క్లియర్గా అర్థమయ్యేదానికి. సో ఇక్కడ మనకు డ్రాగన్ టైప్ టెంప్లెట్ అయితే ఉంది, దీన్ని కూడా డౌన్లోడ్ చేసి నేను చూపిస్తాను మీకు ఒకసారి. సో మనకు డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను. సో అండ్ ఆల్సో లాస్ట్ మనం డౌన్లోడ్ చేసాం కదా టెంప్లెట్ అనేది ఫస్ట్, ఆ టెంప్లెట్ని కూడా ఇక్కడ సేవ్ అయితే చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏమంటే ఈ టెంప్లెట్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి APK ఫైల్స్. సో ఇన్స్టాల్ అయితే చేద్దాం. సో మనకైతే ఇన్స్టాల్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయలేము ఫ్రెండ్స్, ఇవన్నీ ఆ యాప్లోనే మనకు ఓపెన్ అనేది అవుతాయి. సో ఈ 2 APK ఫైల్స్ను నేను డౌన్లోడ్ అనేది చేసేస్తున్నాను, ఇన్స్టాల్ చేసేస్తున్నాను.
సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యాప్స్ మీరు అన్ఇన్స్టాల్ అనేది కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా ఏపీకే ఫైల్స్ అయిపోతూ ఉంటాయి మీరు ఇలాగ ఇన్స్టాల్ చేసుకుంటే. సో ఇవి వచ్చేసి మనకి యాప్ లిస్ట్లో కూడా కనిపించవు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి అక్కడ నుంచి అన్ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. సో నేను చూపిస్తాను మీకు క్లియర్గా వచ్చేసి. ముందు ఏంటంటే ఈ యాప్ను ఓపెన్ చేద్దాం. సో ఒకసారి బ్యాక్ అయితే వద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ టెంప్లెట్స్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ 2 టెంప్లెట్స్ అయితే యాడ్ అయ్యాయి. ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది కూడా తీసుకుందాం మన మొబైల్ ఫోన్ది. ఇక్కడికి అప్లోడ్ చేయాలి కదా స్క్రీన్ షాట్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఈ యాప్లోకి వచ్చి మీరు ఏ టెంప్లెట్స్లోకి అయితే ఆ స్క్రీన్ షాట్ అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. అది ఇక్కడ ఓపెన్ అనేది అవుతుంది. బ్యాక్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకేంటంటే ఆ షాట్ అని ఒక వాటర్ మార్క్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఆఫ్ చేసుకోవాలి అనుకోండి, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ అయితే చేసేయండి. ఇక్కడ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్కు ఒక కలర్ అనేది కనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. ఈ కలర్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో అన్ని టెంప్లెట్స్కు చేంజ్ చేయలేం. కొన్ని టెంప్లెట్స్ వచ్చేసి మన ఇష్టం వచ్చినట్టు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ అని ఉంది. మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఇమేజ్ కూడా ఇవ్వచ్చు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి, సో నేనేంటంటే ట్రాన్స్పరెంట్ అనేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడికి ఒక స్క్రీన్ షాట్ అనేది ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. దానికోసం ఏంటంటే ఇక్కడ మొబైల్ సింబల్ కనిపిస్తుంది కింద, ఆ మొబైల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు స్క్రీన్ షాట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద అయితే క్లిక్ చేసేయండి స్క్రీన్ షాట్ 1 మీద. సో ఈ స్క్రీన్ షాట్ అనేది ఇచ్చాను. ఇక్కడ స్క్రీన్ షాట్ 2 ఎందుకు ఉందంటే దీన్ని ఆన్ చేశారనుకోండి ఇది డ్యువల్గా అయితే వస్తుంది మనకు. ఇంకో స్క్రీన్ షాట్ అనేది కూడా మీరు ఇచ్చుకోవచ్చు ఇక్కడ నుంచి. సో మనం ఏంటంటే ఒకదానికి స్క్రీన్ షాట్ ఇచ్చాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి అంటే సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు సేవ్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇలాగైతే ఉంటుంది మనకు. సో ఇప్పుడు టెంప్లెట్ అనేది చేంజ్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ టెంప్లెట్స్లోకి వెళ్ళి ఈ టెంప్లెట్ కూడా సేవ్ చేసి చూపిస్తాను. బ్యాక్ వచ్చామంటే డైరెక్ట్ ఇందులో అయితే ఇది ఫిట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం స్క్రీన్ షాట్ ఇక్కడికి ఇచ్చాం కాబట్టి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేసి సేవ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు సేవ్ అనేది అయిపోతుంది ఇమేజ్ అనేది. సో ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏపీకే ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీ వర్క్ కంప్లీట్ అయ్యాక అన్ఇన్స్టాల్ చేయండి అని చెప్పి. అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. సెట్టింగ్స్లోకి వచ్చినాక మీకు ఇక్కడ యాప్స్ అని కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ సెర్చ్ కూడా చేసేసి ఇక్కడ నుంచి జస్ట్ యాప్స్ అని సెర్చ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ యాప్స్ అని కనిపిస్తుంది. ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆ టెంప్లెట్ నేమ్ అనేది గుర్తుపెట్టుకొని ఆ టెంప్లెట్ నేమ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆల్ఫాబెట్ వైజ్ ఉంటాయి, అక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేయడమే. లేదా ఇక్కడ ఫిల్టర్లో కూడా మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో లేటెస్ట్గా ఏవైతే ఇక్కడ ఇచ్చామో అవి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇవి అన్ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీ మొబైల్ ఫోన్లోంచి. ఇక్కడ సింపుల్గా అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అనేది చేసేసుకోవడమే మనం. సో ఇక్కడ S25 అని కనిపిస్తుంది, దీన్ని కూడా అన్ఇన్స్టాల్ చేసేద్దాం మనం. సో ఈ విధంగా మీరు వర్క్ అనేది కంప్లీట్ అయ్యాక అన్ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫోన్ అనేది స్లో అవుతుంది ఎక్కువ యాప్స్ అనేవి ఇలాగా మీరు ఇన్స్టాల్ అనేది చేస్తూ ఉన్నట్టయితే. మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. మీకు ఈ యాప్స్లో ఏ యాప్ అయితే బాగా నచ్చిందో ఆ యాప్ నేమ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది ఇవ్వండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 10K సబ్స్క్రైబర్స్ను రీచ్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద లుక్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.